తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్టులను పెంచాలి, గ్రూప్ 1 1:100 ప్రకారం భర్తీ చేయాలి, గురుకుల్లో రీలింక్విష్మెంట్ ప్రకారం భర్తీ చేయాలి, దాంతోపాటు జియో 46 రద్దు చేయాలి. ఇవన్నీ డిమాండ్లు ఉన్నాయి, నిరుద్యోగుల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం వచ్చింది 7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందర నిలబడ్డాం. ఇక్కడ అన్న ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అన్న, ప్రభుత్వం ఎట్లా ఉంది, ప్రభుత్వ స్పందన ఎట్లా ఉంది? ఈ గ్రూప్ 2 అన్న ఏ గవర్నమెంట్ వచ్చినా మా పరిస్థితి మారేటట్లేదు. ఈరోజు ఉద్యోగ కల్పన అనేది వాళ్ళ దృష్టిలో పైసలు ఖర్చు పెట్టడం అనుకుంటున్నారు, కానీ అడ్మినిస్ట్రేషన్ బలంగా ఉండాలని అర్థమవుతుంది వాళ్ళకు. లాస్ట్ 10 సంవత్సరాలు తుగ్లక్ పాలన ఉండే, మమ్మల్ని దగ్గర కూడా రానియకపోతుండే, వాళ్ళ ఇష్టం ఉన్నది వాళ్ళకి ఇష్టం ఉన్న టైంలో ఏమన్నట్టు అది చేస్తుండే. సరే ఆ దరిద్రపు గవర్నమెంట్ వద్దని చెప్పి ప్రతి ఓడు రోడ్డు మీదకి వచ్చి 10 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి వేరే గెలిచే క్యాండిడేట్ కేపించి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే నేను అనుకున్నా అబ్బా జాబ్ వచ్చేసింది రాబోయే పురుషత్ చదువుకోవాలి అని అనుకున్నా. వచ్చిన రోజు నుంచి వాళ్ళ యాటిట్యూడ్ చూస్తే ఫస్ట్ ఇలా మొత్తం సైడ్ లైన్ చేసేయాలి. వీళ్ళుంటే మా వెల్ఫేర్ స్కీమ్లు మేము ఓట్లు కొనుక్కున్నాడు కుదరదు, వీళ్ళని ఫస్ట్ సైడ్ లైన్ చేసేయాలి అనుకున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎంపీ ఎలక్షన్స్ ముందు ఒక వెబ్ నోట్ బయటకు వచ్చింది టీఎస్పీఎస్సీ నుంచి. దేంట్లో అయితే ఖాళీలు ఉన్నాయో తొందరగా మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పి ఒక వెబ్ నోట్ బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ టైంలో మేము వచ్చినప్పుడు మేము అనుకున్నాం మరే గ్రూప్ 1 లాగా పోస్టులు యాడ్ చేసి దీనికి కూడా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు. ఎందుకంటే ఇది ఈ నోటిఫికేషన్ వచ్చి 2 years అవుతుంది. ఆ 2 years మధ్యలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా గ్రూప్ టూ చేద్దామని అనుకుంటారు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాద్దామని అనుకుంటారు. ఇప్పుడు అంతమంది క్వాలిఫై అయినారు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. మేము అట్లనే అనుకున్నాం. మా వెబ్ నోట్ బయటకు వచ్చినప్పుడు అచ్చా పెంచుతుంది గవర్నమెంట్ అంటే మా మాట వింటుంది, మేము నిజంగానే ఓటేసింది నిజమైపోతుంది అని అనుకుని ఖుషులు ఉండి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో ఓటేసినాం. లేకపోతే ఈ దిక్కుమాల గవర్నమెంట్కి ఆ 8 సీట్లు కూడా వచ్చేవి కావు. పోయి ఓటేసినాక ఈరోజు ఏం జరిగింది, మెల్లగా మధ్యలో పోయి కలిస్తే కోడ్ ఉంది మేమేం చెప్పలేమన్నారు. సరే అనుకున్నాం. 6 తారీఖు అయిపోయింది కోడ్. ఇవాళ నుంచి ప్రతి ఎక్కని మెట్లు లేవు, తిరగని ఆఫీస్ లేదు. ప్రతి ఎమ్మెల్యేని కలిసినాం, ప్రతి ఎంపీని కలిసినాం. అంటే ప్రతి వాళ్ళు నవ్వాలే తీసుకోవాలి అవుతుందని అనుకుంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పోస్టులు పెంచొద్దు. ఈ పోస్టులు పెంచినాం అనుకో మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ముందు సేమ్ కేసీఆర్ లెక్క డ్రామా చేయడానికి కుదరదు వాళ్ళకి. అప్పుడు మళ్ళీ 2028 ఎలక్షన్స్ టైంలో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి డ్రామా చేస్తారు. అప్పటి వరకు మేము మళ్ళీ 4 సంవత్సరాలు పిచ్చోళ్ళు లెక్క చదువుకోవడం కూర్చోవాలి, లేకపోతే వేరే పని అనే చేసుకోవాలి. అలా ఉద్దేశం అది. వాళ్ళు ఇప్పుడు కూడా అరే ఇంతమంది వెయిట్ చేస్తారు, వాళ్ళు కష్టపడితే వచ్చింది గవర్నమెంట్ అని చెప్పి ఒక చిన్న కృతజ్ఞత భావం కూడా లేదు. ఇప్పుడు మేము కానీ ఈ నోటిఫికేషన్ పర్టికులర్ మొన్న ఏమంటాడు శ్రీధర్ బాబు, ఈ నోటిఫికేషన్ కల్పించేద్దాం ఎందుకంటే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని అంటాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అబద్ధము. సెకండ్ లేదు, లీగల్ ప్రాబ్లం ఏదీ లేదు. సరే అది కాదు, మేము ఇప్పుడు ఇంత మొండి పట్టుదలగా ఇప్పుడే పోస్టులు పెంచాలి, ఇదే నోటిఫికేషన్ ఎందుకు పెంచాలంటే మాకు పక్కా తెలుసు వీళ్ళు ఈ నోటిఫికేషన్ కాక ఈ నోటిఫికేషన్ గిట్ట తప్పిందనుకో మళ్ళీ 4 సంవత్సరాలకు నోటిఫికేషన్ రాదు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు 1000 పోస్టులు ఇచ్చి కేసీఆర్ లెక్క చేతులు దుప్పుకోమని చూస్తారు. ఇంకో 3 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. ఈ పోస్టులనే ఈ నోటిఫికేషన్లోనే పోస్టులు కలపాలి. ఈ జాబ్ క్యాలెండర్ అతి త్వరలో ఇది ఎవరికైనా భాష లెక్క స్టైల్ అయిపోయింది. అతి త్వరలో త్వరలో డిఎస్సీ అనేది ఒకటి ట్రెండింగ్ ఉండేది. త్వరలో డిఎస్సీ అనేది గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అతి త్వరలో అనే మాట ట్రెండింగ్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది మొన్న శ్రీధర్ బాబు, అతి త్వరలో. ఈ త్వరలో ఇవ్వండి నమ్మడు. ఆ ఫస్ట్ అతి త్వరలో అన్నట్టు దాంట్లో పెద్ద మోసం ఉంది. దానికి డబల్ మీనింగ్ మిమ్మల్ని మోసం చేయబోతున్నామని ఒకటే క్లియర్ మ్యాట్. ఇప్పుడే ఈ నోటిఫికేషన్లోనే పోస్టులు పెంచాలని ఎందుకు అడుగుతున్నాం అంటే మాకు తెలుసు ఇది దాటిందంటే ఎవరు కనిపించాడు. ఇప్పుడు కనీసం రిప్రజెంటేషన్ లెటర్లోనే తీసుకుంటారు, తర్వాత ఎవరు తీసుకోరు కూడా. మేము మళ్ళీ 4 సంవత్సరాలు అదే రోడ్ల మీద తిరగాలి. లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆయన వేసినట్టు ఇద్దామని చూస్తారు, ఎందుకంటే ఓట్లు కావాలి కదా వాళ్ళకి. ఇప్పటికి కూడా అడ్మినిస్ట్రేషన్ బాగుపరుస్తున్నాం అని కాదు. పోస్టులు అంటే ఇలా 1000 మంది వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫ్యామిలీలో ఓట్లేస్తాయి అంటే తిరిగి కొడితే 1,00,000 మంది కూడా ఓటేయరు. వీళ్ళతో మాకు ఏందని అనుకుంటారు, కానీ అడ్మినిస్ట్రేషన్ బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో జరిగే పనులు ఫాస్ట్ అయితే అని వాళ్ళకి ఇప్పటికి కూడా ఐడియా వస్తలేదు. అందుకే ఒకటే మాట, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సేమ్ మమ్మల్ని ముంచాలని చూస్తుంది కాబట్టి రోడ్ మీదకి వచ్చి పబ్లిక్ ఇవ్వాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా చేసే వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చుకున్నారు, మరి వీళ్ళకి కూడా అదే అవకాశం అవుతుంది కదా, వీళ్ళకి కూడా అది వాళ్ళకి అర్థమైతలేదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, సీఎం గారు ప్రెస్ మీట్లా డైరెక్ట్ మేము గెలవడానికి కారణం నిరుద్యోగులు, వాళ్ళు కొట్లాడారు కాబట్టే మేము ఈరోజు అధికారంలోకి వచ్చినామని చెప్పారు. అయిపోయిన నెక్స్ట్ డేనే మమ్మల్ని మోసం చేయడం స్టార్ట్ చేసిండు. వెబ్ నోట్ ఇచ్చిండు. ఇప్పుడు మేము ఆ రోజు అయితే గవర్నమెంటే కదండి వెబ్ నోట్ ఇచ్చింది, పోస్టులు పెంచుదాము ఎన్ని ఖాళీలు ఉన్నాయి డిపార్ట్మెంట్లో అని చెప్పి వెబ్ నోట్ బయటకు పంపించింది. దాని అర్థమైంది ఆ నోటిఫికేషన్లో వెబ్ నోట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవి చేర్చి నోటిఫికేషన్ ఇస్తారనే కదా. అంటే ఎంపీ ఎలక్షన్స్ వరకు నీ యాటిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఇప్పుడు పోతుంటే కూడా వాడు పట్టించుకోవట్లేడు. మళ్ళీ అంటే జాబ్ క్యాలెండర్ నువ్వు పోస్టులు ఒక 500 కలిపి ఇయ్యలేవు, నువ్వు జాబ్ క్యాలెండర్ ఏమి ఇస్తావు? ఆ జాబ్ క్యాలెండర్ కూడా పెద్ద మోసం. దాంట్లో ఇప్పుడు సంవత్సరానికి 60 పోస్టులు 70 పోస్టులు వేసి ఈ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ రాద్దాం అనుకుంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా చేద్దామని అనుకుంటున్నారు.
ఓకే రైట్. అంటే మరి ఎట్లా మరి తదుపరి కార్యాచరణ ఏంటి? ఏం లేదు, పెంచండి, ఎగ్జామ్ పెంచాలి, ఫస్ట్ పెంచాలి పోస్టులు. ఇంకోటి ఏంది, లాస్ట్ టైం ఇలా ఎందుకు ఇంత ఇంత ఎందుకు స్టూడెంట్స్లలో ఇంత కోపం వస్తుందంటే, లాస్ట్ టైం కూడా గుంపగుత్తగా ఒక్క దగ్గర 6 నెలల్లో అన్ని ఎగ్జామ్లు రాశారంటే దీంట్లో ప్రతి నిరుద్యోగి అందరికీ అవకాశం ఉంది, దేంట్లన్నా సరే ఉద్యోగం ఛాన్స్ వస్తుందని. ఇప్పుడు 6 నెలల్లో ఇన్ని ఉద్యోగాలు అంటే డిఎస్సికి దీనికి 7 రోజులు డిఫరెన్స్. 7 రోజులు డిఫరెన్స్ లా ఇప్పుడు డిఎస్లో 3 లక్షల మంది దాకా రాస్తున్నారు. గ్రూప్ 2 స్టేట్లో ప్రతి స్టూడెంట్కి ఒక పెద్ద ఏమో, అది కూడా 5 లక్షల మంది దాకా రాస్తున్నారు. మరి అంటే దానికి రాసినోడు దీనికి రాయదు, దీనికి రాసినోడు దానికి రాదు. ఈ లేసేదే 10 సంవత్సరాలకు నోటిఫికేషన్, మళ్ళీ దాంట్లో కూడా అది రాస్తే ఇది రాయి, ఇది రాస్తే అది రాయి. అంటే కొంతమంది గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలంటారు, కొంతమంది వద్దంటారు. పోస్ట్ పోను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ పోన్ కాదు, ఇప్పుడు మేము పోస్టులు పెంచమని అడుగుతాం. అయితే ఇక్కడ పోస్టులు పెంచితే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఒక దగ్గర కొన్ని లక్షల స్టూడెంట్స్ 2 సంవత్సరాల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉన్నారు. గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఎవరో కాదు, మా తర్వాత వచ్చే వాళ్ళే. ఎవరైతే వీళ్ళు ఖచ్చితంగా పోస్ట్ పోన్ వద్దనంటే వాళ్ళు ఎవరు తెలుసా, గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు లీవ్ పెట్టుకున్నారు ప్రిపరేషన్, లీవ్స్ అయిపోయినాయి, మళ్ళీ పోస్ట్ పోన్ అంటే వీళ్ళు మళ్ళీ. ఇప్పుడు ఉద్యోగం ఉన్నోనికి తెలివి ఉంది అంటే మేము లేని వాళ్ళు మేము చదువుకోద్దా? మేము చదువుకుంటున్నాము, కరెక్టే ఉంది. ఇప్పుడు పోస్టులు పెంచాలి. ఒక్కొక్క జిల్లాలో బీసీబీకి బీసీడీకి లేవు పోస్టులు, 1-0. మటన్ తో బిర్రగా తిన్న వాళ్ళకు సాయంత్రం బిర్యానీ పెడతా అనటం. ఇంకో కాన్స్పిరసీ కూడా ఉంది దీంట్లో, ఇంకో కాన్స్పిరసీ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మళ్ళీ దీంట్లో వీళ్ళకి ఒకటి అర్థమైపోయింది, లాస్ట్ టైం మాతో కలిసి ఫైట్ చేశారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళకి అంతా అర్థమైపోయింది వీళ్ళ లొసుగులు ఏడున్నాయి ఏమున్నాయని. మా గ్రూప్లల్లా ఈ స్లీపర్ సెల్స్ లెక్క యాడ్ అయ్యి యాడ్ అయ్యారు మొత్తం గ్రూప్లల్లో. మేము చేసుకున్న గ్రూప్లల్లో, మేము కలిసి మాట్లాడుకునే గ్రూప్లల్లో యాడ్ అయ్యి అందరు యాంటీగా, కొత్తగా యాంటీ పోస్ట్ పోన్ ఆర్డర్ అడిగింది, పోస్టులు పెంచమని అడిగారు. మీరు ముందు పోస్టులు కాదు, పోస్ట్ అవుట్ గురించి మాట్లాడాడు. ఇక లాస్ట్ గా లేట్ స్టేజ్కి వచ్చారు అంటే పోస్టులు కూడా వద్దంటారు. ఓడన్నా దిమాగ్ ఉన్నాడు, ఓడన్నా పోస్టులు వద్దంటాడా అంటే దాంట్లో కాన్స్పరెన్సీ అర్థమవుతుంది కదా, మనం అర్థం చేసుకోవాలి కదా. దాంట్లో ఎవ్వరు లేరన్నా, తిప్పి కొడితే ఆ గ్రూప్ లో 200 మంది ఉన్నారు. ఆ 200 మందిని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఒక రోజు రిప్రజెంటేషన్ ఇచ్చిరా. ఇప్పుడు కొత్తగా తెలుస్తుంది ఏంటి అంటే, ఒక చిన్న సభ వీళ్ళు మందిని మాట్లాడుకొని పైసలు ఇచ్చి తీసుకొచ్చి చిన్నగా పెట్టుకొని ఇక వీళ్ళే ఉన్నారు, వీళ్ళు వద్దంటారు కాబట్టి మేము చేయం, పోస్టులు పెంచాం. ఇక్కడ ఎందుకంటే మేము పోస్టులు పెంచమంటే ఆడు పోస్ట్ పోన్ వద్దంటాడు. మేము ఎందుకంటే పోస్టులు పెంచాల్సి వస్తుంది. వీళ్ళు పోస్ట్ పోన్ అని చెప్పి దాన్ని సైడ్ లైన్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి పడేస్తే మళ్ళీ 4 సంవత్సరాలు పురుసత్ రెస్ట్ తీసుకోవచ్చు. మాకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ అట్లనే నాశనం. కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ నాశనం చేసినందుకే కేసీఆర్ ఓడిపోయాడు. ఇప్పుడు వీళ్ళకి అది చూసినా బుద్ధి వస్తలేదు. అది మెయిన్ మా ప్రాబ్లం. అందుకే ఇంతగానం స్టూడెంట్స్లల్లా వ్యతిరేకత వచ్చింది 6 నెలలకే. ఇది ఏమనుకుంటారు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఎంపీ ఎలక్షన్స్ వెబ్ నోట్ ఇచ్చి మాకు ఆశ చూపించి తర్వాత సల్లవారు చేద్దామని అనుకుంటారు. కానీ వీళ్ళకి అర్థమైతేలే, మేము ఒక్కొక్కరం పీజీలు చేసిన వాళ్ళు ఉన్నాం. మా దగ్గర నడుస్తాయి ఇట్లాంటివి, ఏవి నడవవు. అందుకే బెస్ట్ లాస్ట్ టైం కేసీఆర్ లాంటి వాడే 2016లో నోటిఫికేషన్ 500 పోస్టులు ఇచ్చి దానికి మళ్ళీ ఇంకో 500 యాడ్ చేసిండు అప్పట్లో కొట్లాడితే. ఇప్పుడు సప్పుడు దాకా ఇంకో 500 పోస్టులు 1000 పోస్టులు యాడ్ చేసి, మేము 2000 కావాలి అవి కావాలని అడుగుతలేం, ఇంకో 500 పోస్టులు యాడ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసి కొత్త వాళ్ళకి కూడా సేమ్. మొన్న అంటాడు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని, గ్రూప్ 1కి యాడ్ చేసి అంత అవగాహన లేదు. అంత పెద్ద మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, అంత మొన్న ఇచ్చారు. ఏందంటే వీళ్ళకి ఒకరినొకరు అడుగుతారు ఆఫీసర్ ఏం చెప్పమంటావు. లీగల్ అంటారు. లీగల్ ప్రకారం ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలో లీగల్ ఎట్లా తీసుకుంటారు? రాజకీయాలు మాకు అవసరం లే అన్న. ఒకటే విషయం, ఇప్పుడు గ్రూప్ 1కి వచ్చేసరికి 70-80 పోస్టులు పెంచి 80 పోస్టులే పెంచిండు, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. మరి గ్రూప్ 2కి ఎందుకు ఇవ్వలేరు? ఇవ్వాలి, పోస్టులు పెంచాలి, అవకాశం ఇవ్వాలి అందరికి. వాళ్ళకి కూడా కాంపిటేటివ్ తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏందని. ఇప్పుడు నా ఉద్దేశం వస్తే, నేను 2016లో నా డిగ్రీ అయిపోయింది, 2018లో నా పీజీ అయిపోయింది. ఇప్పటిదాకా నాకు అవకాశమే రాలేదు గ్రూప్ 2 రాయడానికి. నాకు తెలుస్తుంది కదా ఏంది ఎట్లుంటుంది ఎగ్జామ్, ఎంత కాంపిటీషన్ ఉంటుంది. అవసరం ఉన్నట్టు చూస్ చేసుకుంటాడు, లేకపోతే లేడు. ఇప్పుడు పోస్టులు పెంచాలి, పోస్టులు పెంచితేనే ముందుకు ఏదైనా జరుగుతుంది. అదే మెయిన్ మా డిమాండ్. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకని స్పందించట్లేదు? ఎందుకని ప్రభుత్వం? కేసీఆర్ అనుకున్నాడు కదా ఏమైతుంది వీళ్ళతోటి, తర్వాత వాళ్ళకి తెలిసింది. వీళ్ళకి కూడా టైం పడుతుంది, వీళ్ళకి తెలవాలంటే కూడా టైం పడుతుంది. విద్యార్థులు అనుకుంటే ఏమైనా జరుగుతుంది. ఎందుకని పెంచుతలేరని ప్రభుత్వం? ఎందుకని గ్రూప్ 2 వీళ్ళతోటి ఏమైతుంది? వీళ్ళు చేస్తే ధర్నాలు చేస్తారు, మాది అరెస్ట్ చేపిస్తాం, మా చేతిలో గవర్నమెంట్, మేము చెప్పినట్టు చేస్తాము. మిస్గైడ్ చేస్తారా, లేకపోతే ఆయనకు అర్థం కావట్లేదా? సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, కేబినెట్ అర్థం కావట్లేదు విషయం లేదు. ఇప్పుడు ఇక్కడ జరిగేది సీఎం వరకు వెళ్తుందో లేదో నాకు తెలియదు. మాక్సిమం అయితే చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళే వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మినిస్టర్ ఉన్నాడు శ్రీధర్ బాబు, వాళ్ళే సీఎం వరకు వెళ్ళనిస్తలేరు. మేం చేస్తారో తెలియదు, కానీ మాక్సిమం అయితే ఇది మధ్యలోనే ఆగిపోతుందని నా ఆలోచన. మరి ఎట్లా పరిస్థితి ఏంది? మరి ఏం లేదు, వెంటనే మా నిరుద్యోగుల డిమాండ్ వెంటనే పరిష్కారం
అయిపోవాలి. అదే మెయిన్ డిమాండ్. ఓకే. అది పరిష్కారం కాకపోతే ఇట్లా ధర్నాలు రాష్ట్రాలకు జరుగుతూనే ఉంటాయి, విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో ఒకటి చేస్తూనే ఉంటారు. ఈ లైబ్రరీ కాకపోతే సెంట్రల్ లైబ్రరీ ఇక్కడ కదా డిస్ట్రిక్ట్లో జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు అయిపోయేంత వరకు, ఎన్నికలు ఉన్నంత వరకు బాగా విన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? అంతే కదా, అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా, అవసరం లేనప్పుడు ఇంకో విధంగా, కుర్చీ ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడుతూ, కుర్చీ లేనప్పుడు ఇంకో విధంగా మాట్లాడుతారు. ఓకే, రైట్. అంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు విద్యార్థులు చెప్పేది. ఖచ్చితంగా పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పెంచాలి, డిఎస్ఎల్ పెంచాలి అనే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవర్తించినట్టు మీరు కూడా ప్రవర్తిస్తే వాళ్ళకి ఏ శాస్త్ర జరిగిందో మీకు కూడా అదే జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండి ప్రవర్తిస్తే బెటరు. మరొక అంశం ఏంటంటే సీఎం దాకా కొంతమంది మోపైర్రు, సీఎం దాకా ఈ విషయాన్ని తీసుకుపోనేట్లేరు, మిస్గైడ్ చేస్తారు, వీళ్ళతోటి ఏం కాదని చేస్తారు. అది ఎక్కడికో ప్రమాదం దారితీస్తుంది. ఆ ప్రమాదాన్ని ముందే సీఎం కూడా గుర్తుపెట్టుకుంటే, గుర్తెరిగితే బాగుంటుంది, లేదంటే పుట్టి మునుతుందని హెచ్చరిస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ నిరుద్యోగులు, విద్యార్థులు. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ.